నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రేషన్ దుకాణాలలో కొనసాగుతున్న సన్న బియ్యం పంపిణీ. పలు గ్రామాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. సీసీఐ పునరుద్ధరణపై కేంద్ర మంత్రిని కలిసిన సాధన కమిటీ ప్రతినిధులు. ఫ్యాక్టరీ ఆవశ్యకతను వివరించిన మాజీ మంత్రి జోగురామన్న పునఃప్రారంభంపై తగు నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ. ముగిసిన 10వ తరగతి వార్షిక పరీక్షలు. కేంద్రాల నుండి సంతోషంగా బయటకు వచ్చిన విద్యార్థులు 7వ తేదీ నుండి మూల్యాంకనం ప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. తలమడుగు, తాంసీ మండలాల్లోని పలు గ్రామాల్లో సన్న బియ్యం పంపిణీని కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. పేదలకు సన్నబియ్యం అందించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన నేపథ్యంలో బుధవారం పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. తలమడుగు మండలంలోని సుంకిడితో పాటు తాంసీ మండలంలోని హస్నాపూర్ గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై స్థానికులు కలెక్టర్కు విన్నవించగా వాటి పరిష్కారంపై దృష్టి సారిస్తామని భరోసా కల్పించారు. సుంకిడిలో వ్యవసాయ మార్కెట్ చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉందని, మార్కెట్ అందుబాటులోకి వస్తే స్థానిక రైతులకు దూరభారం తగ్గుతోందని మాజీ సర్పంచ్ మహేందర్ యాదవ్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ప్రభుత్వానికి నివేదిక పంపుతామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డిఎస్ఓ మహమ్మద్ వాజిద్, డిఎం సుధా, తహసీల్దార్ రాజమోహన్, ఎంపీడీఓ చంద్రశేఖర్, డిప్యూటీ తహసీల్దార్ ప్రభాకర్, మాజీ సర్పంచ్ మహేందర్ యాదవ్, మాజీ ఎంపీటీసీ వెంకన్న, ఆశన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి కార్డు చూపించు. ప్రతి నెల జనవరి నుంచి పాత కార్డు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉగాది కానుకగా ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిందని తెలిపారు. రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్న సన్నబియ్యంలో మంచి పోషక విలువలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రగతి బాటలో నడవాలని సూచించారు. సో ఇప్పటి వరకు ఓన్లీ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్ అక్కడ వరకే మాత్రమే. ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో మన జిల్లాలో కూడా ప్రతి ఒక్క షాప్ లో. దీంతో రెండో ప్రభుత్వం ఆలోచన. ఒకటి, మీరు అందరూ సద్వినియోగించుకోవాలి. ఎట్లా మీరు అందరూ వినియోగదారంటే మీరే తినాలి, ఇంకా ఎక్కడైనా బయట అమ్మేయకూడదు, బయట తీసి పడేయకూడదు. ఓకే, అన్నం అంటే మనం ఒక ఈ దేవుడు దయ వల్ల మనం తింటున్నాము. సో అట్లా మనం భోజనంకి పూజ చేయాలి, అంతే కదా, అవునా కాదా? సో అందుకే మీరు కూడా తీసుకుంటే మీకు పోషణం వస్తాయి, ఇంకా బలం ఉంటాయి దాంట్లో. ఈ కొందరికి రక్తహీనత ఉంటాయి. ఆ రక్తహీనత తక్కువ చేయాలి అంటే ఈ అన్నంలో ఐరన్ గానీ, విటమిన్స్ గానీ అవి అన్నీ ఉన్నాయి. మీరు తింటే మీకు ఎక్కువ బలం వస్తాయి. తర్వాత ఈ కొత్త బియ్యము. సో మీరు అది ఏం చేస్తారు, ఇంతకుముందు నేనంటే స్కూల్స్లో చూసేటప్పుడు ఆ పైన ఏవైతే వస్తాయో అది తీసేసి పడేస్తారు. ఆ పైన దాంట్లోనే అన్ని పోషణ ఉన్నాయి. మీరు ఇప్పుడు నానా పెడతారు కదా, నానా పెట్టిన తర్వాత అది అన్ని పైన వస్తాయి. ఆ పైన అంటే ఏది, ఇందాక నేను చెప్పింది విటామిన్, ఐరన్ అవి ఉన్నాయి. అవి తప్పకుండా మనం ఉడికి పెట్టాలి, వండించాలి, తినాలి. అది ఒకటి ఇందాక జేసీ గారు చెప్పారు.
ఇంకొక ప్రభుత్వం ఆలోచన ఏది, ఇంతకుముందు దొడ్డు బియ్యం అయితే ఇట్లా రకాల ఇష్యూస్ అయినాయి. మీరు మధ్య మధ్యలో పేపర్లో చూస్తున్నారు, మనం లారీ పట్టుకుంటున్నాము, ఆ పీడిఎస్ లారీ, అవి ఏంది, ఆ దొడ్డు బియ్యం మళ్ళీ ఏదో ఇట్లా తిరుగుతూ ఉంది. మీకు రావాలి, మీరు తినాలి, కానీ అవి కాకుండా కూడా కొన్ని తిరుగుతూ ఉంది. సో అవి కూడా మనం ప్రభుత్వం మొత్తం ఆపేసేయాలి, బంద్ చేయాలి అంటే ఇది ఒకటి సన్న బియ్యం ఈరోజు పంపిణీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీకు నెల ఇప్పటి నుంచి ప్రతి నెల మీకు సన్న బియ్యమే అందే చేస్తాము. ఇదిలా ఉంటే తలమడుగు మండలంలోని బరంపూర్ రేషన్ దుకాణంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి పంపిణీని ప్రారంభించారు. కార్యక్రమంలో డిఎస్ఓ మహమ్మద్ వాజిద్, తహసీల్దార్ రాజమోహన్, ఎంపీడీఓ చంద్రశేఖర్, బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ తోట వెంకటేష్, కేదారేశ్వర్ రెడ్డి, బరకం మల్లేష్, శ్రీనివాసరెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, రంజిత్ రెడ్డి, గంగాధర్, సునీతారెడ్డి, పల్లవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరూ సన్నబియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. సజ్జి ఉన్నది కదా, సజ్జి పోవాలి కదా. ఆదిలాబాద్లోని సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణ కోసం సిసిఐ సాధనా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమంలో భాగంగా బుధవారం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని మాజీ మంత్రి జోగురామన్న కలిసి వినతి పత్రం అందజేశారు. సిసిఐ పునరుద్ధరణ ఆవశ్యకతను ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి ఆయన వివరించారు. రాజ్యసభ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దామోదరరావు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్లతో కలిసి కేంద్ర మంత్రి ఛాంబర్లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. సిసిఐ పరిశ్రమ గురించి వివరిస్తూ వినతి పత్రం అందజేశారు. ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని మాజీ మంత్రి జోగురామన్న వివరించారు. పరిశ్రమ పునరుద్ధరణ కోసం ఏళ్లుగా పోరాటాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సిసిఐ రీఓపెన్ జరిగితే జిల్లా రూపురేఖలు మారుతాయని అన్నారు. ఎన్నికల సమయంలోనూ బీజేపీ ప్రతినిధులు సిసిఐ పునఃప్రారంభంపై హామీలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇందుకు స్పందించిన కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ విషయంలో కొంత సమయం ఇవ్వాలని, తప్పకుండా పరిశ్రమను తిరిగి ప్రారంభించడానికి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిసిఐ సాధనా కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్, కో కన్వీనర్ విద్యగిరి నారాయణ, అరుణ్ కుమార్, గుడిపెల్లి నగేష్, లోకారి పోషెట్టి, కొండ రమేష్, జగన్, సిర్ర దేవేందర్, వెంకటనారాయణ, బుజ్జ ఆశన్న, దర్శనాల నగేష్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి దశలో అత్యంత కీలకంగా పరిగణించే 10వ తరగతి పరీక్షలు బుధవారంతో ముగిశాయి. జిల్లాలో 10 పరీక్షల నిర్వహణకు గాను 52 కేంద్రాలను ఏర్పాటు చేయగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక చివరి రోజు పరీక్ష రాసిన విద్యార్థులు సంతోషంగా బయటకు వచ్చి తమ స్నేహితులతో సరదాగా గడిపారు. 10వ తరగతి వార్షిక పరీక్షలు బుధవారం ముగిశాయి. విద్యార్థి దశలో అత్యంత కీలకంగా భావించే 10 పరీక్షలకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా జిల్లా పాలనాధికారి రాజర్షీష ఎప్పటికప్పుడు కేంద్రాలను పరిశీలిస్తూ సిబ్బందికి దిశానిర్దేశం చేయడంతో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. గత నెల 21వ తేదీన ప్రారంభమైన 10 పరీక్షలు సాంఘిక శాస్త్రం పరీక్షతో పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 52 కేంద్రాలను ఏర్పాటు చేయగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలు కొనసాగాయి. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే లోనికి అనుమతించారు. ఇక చివరి పరీక్ష రాసిన విద్యార్థులు ఆనందంతో కేరింతలు కొడుతూ బయటకు వచ్చారు. తోటి స్నేహితులతో సరదాగా ముచ్చటిస్తూ ఆనందంగా ఇండ్లకు వెళ్లారు. ఇక చివరి రోజు 10,050 మందికి గాను 10,023 మంది హాజరై 27 మంది గైర్ హాజరైనట్టు అధికారులు వెల్లడించారు.
ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని, యువత ప్రలోభాలకు లొంగకుండా బెట్టింగ్ వంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ఆన్లైన్లో ఐపీఎల్ బెట్టింగ్ నడుపుతున్న షేక్ సాజిద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. స్థానిక డైట్ మైదానంలో బెట్టింగ్ ఆడుతున్న జోగు సాయి కుమార్ను పట్టుకొని విచారించగా షేక్ సాజిద్ ఆన్లైన్ యాప్ ద్వారా బెట్టింగ్ నడుపుతున్నట్లు గుర్తించామని ఇరువురిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బెట్టింగ్ నడుపుతున్న వారిని గుర్తించి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని వెల్లడించారు. యువత తప్పుదోవలో నడవకుండా అవగాహన కార్యక్రమాలను సైతం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆన్లైన్ బెట్టింగ్ రాష్ట్రంలో నిషేధమని, బెట్టింగ్ నడుపుతున్న వారి సమాచారం పోలీసులకు అందించాలని సూచించారు. రోజు తెలంగాణ స్టేట్ బ్యాన్ చేసింది. దాంతో చాలామంది మోసపోయారు. మోసపోయిన తర్వాత చాలా సూసైడ్స్ కూడా కొన్ని మన స్టేట్లో అయినాయి. దానికి ఆపుకోవడం కోసం మనం ఒక సిట్ కూడా ఫామ్ చేశారు తెలంగాణ గవర్నమెంట్. మన జిల్లాలో కూడా మనం ఇది దృష్టి పెట్టాము దీనిపైన. ఇంకా కూడా మనం వాట్సాప్లో కూడా వైరల్ చేస్తున్నాము. ఎవరెవరు ఇట్లయినా ఆడిపిస్తున్నారు మనకి ఇన్ఫర్మేషన్ వస్తే గట్టిగా వాళ్ళపైన చర్యలు ఉంటుంది. వాళ్ళకి రిమాండ్ కూడా జరుగుతుంది. మళ్ళీ రౌడీ షీటర్స్ కూడా ఓపెన్ చేస్తాము. సో దయచేసి ప్రెస్ మిత్రులు కూడా మీ సైడ్ నుండి కూడా మీకు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే, జనాలకి కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే, ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్ నడిపిస్తున్నారు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయండి. మనం 100% ఇది ఆపుకుంటాము. బట్ మీ ప్రజల సపోర్ట్ కూడా దీనిలో కావాలి. ఆన్లైన్ బెట్టింగ్ క్రికెట్ కాకుండా కూడా చాలా నడుస్తుంది. క్రికెట్ కాకుండా ఎట్లా నడుస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేస్తారు. దానిలో కలర్స్ చూస్ చేయాలి మీరు, రెడ్, పింక్, గ్రీన్. మీరు డబ్బులు పెడతారు రెడ్ పైన, పింక్ పైన, గ్రీన్ పైన. ఎవరైనా యాప్ నడిపిస్తున్నారో అతనికి తెలుసు రెడ్లో ఎన్ని వచ్చినాయి బెట్స్, గ్రీన్లో ఎన్ని వచ్చినాయి, పింక్లో ఎన్ని వచ్చినాయి. ఫస్ట్ 2-3 సార్లు మీకు గెలిపిస్తారు. సో దట్ మీరు ఎక్కువ డబ్బులు పెడతారు. ఒక్కసారి మొత్తం మీరు ఫుల్ అమౌంట్ పెట్టుకున్నారు 2-3 సార్లు గెలిచిన తర్వాత మీరు ఏం సెలెక్ట్ చేశారు అతనికి లూజ్ చేస్తారు. లాస్ అవుతుంది. ఆ బెట్టింగ్ అట్లా నడుస్తుంది చాలా. దానిలో చాలామంది మోసపోతున్నారు. కొంతమంది సూసైడ్స్ చేశారు. చేస్తున్నాము. కలెక్టర్కి కూడా, ఆర్డీఓకి కూడా మనం లెటర్స్ రాసాము హౌస్ సీజ్ చేయడానికి. అది కూడా ఫాలో అప్ చేస్తాము. ఎందుకంటే గేమింగ్ హౌస్ కూడా మనం బ్యాన్ చేయొచ్చు, ఆర్డీఓ బ్యాన్ చేయొచ్చు, సీజ్ చేయొచ్చు. అది కూడా లెటర్స్ రాయడం జరిగింది. ఇది కాకుండా మనం ఇప్పుడు ఫైనాన్షియల్ బ్లో కూడా వాళ్ళకి ఇస్తున్నాము. దానిలో జైనత్లో మొన్న పట్టుకునేప్పుడు వాళ్ళకి మన బ్యాంక్ అకౌంట్స్ కూడా సీజ్ చేసాము. మహారాష్ట్రలో 2-3 ఉన్నారు. అశోక్ సమ్రాట్, వాళ్ళ గోలు కొడుకు 2-3 ఉన్నారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కూడా బ్లాక్ చేయడం జరిగింది. సో మనం అది కేసు చేసి ప్లస్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ కూడా బ్లాక్ అకౌంట్. మహనీయుల జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకుంటూ వారి ఆశయాల సాధన కోసం పాటుపడాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా కలెక్టర్ రాజర్షి షా హాజరయ్యారు. సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, బీసీ వెల్ఫేర్ అధికారి రాజలింగు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలని అన్నారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా స్థానిక మధుర జిన్నింగ్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్ ప్రణవానంద ప్రభుజీ తెలిపారు. పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ నెల 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు వేడుకలు కొనసాగుతాయని ప్రణవానంద ప్రభుజీ పేర్కొన్నారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా రామాయణ ప్రవచనాలతో పాటు మహాభిషేకం, హనుమంత వాహనంపై స్వామివారి శోభాయాత్ర, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు ఈ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 5వ తారీఖు, 6వ తారీఖు ఈ నెల మనము భవ్యమైన రీతిలో శ్రీరామనవమి ఉత్సవాలు మన మథురా జిన్నింగ్లో చేయబోతున్నాం. 4వ తారీఖు సాయంకాలం పూట 6 గంటల నుంచి కీర్తనతో ప్రారంభమైన ఉత్సవం. మేము ఇక్కడే 3 రోజులుండి రామాయణ ప్రవచనాలు చెప్తున్నాం. చాలా అద్భుతంగా రామాయణము శరణాగతి అనే అంశం పైన ఇక్కడ ప్రవచనాలు ఉండబోతూ ఉన్నాయి. 6 గంటలకల్లా కీర్తన, 6:30 కల్లా ప్రవచనం ప్రారంభమయ్యి ప్రవచనం అయిపోయాక అత్యంత అద్భుతమైన రీతిలో రామచంద్రమూర్తి యొక్క మహా అభిషేకం జరగబోతుంది 4వ తారీఖున. మళ్ళీ 5వ తారీఖు సాయంకాలం 5:30 గంటలకి
సుందరమైన శోభాయాత్ర. స్వామివారు మొట్టమొదటిసారి ఆదిలాబాదులో హనుమంత వాహనం పైన, అమ్మవారు హంసవాహనం పైన మాడవీధులలో మథురాజిని చుట్టూ కూడా చక్కగా పురవీధులలో ఊరేగింపుగా వెళ్ళబోతున్నారు. దాని తర్వాత మళ్ళీ మనకి రామాయణ ప్రవచన కార్యక్రమం, దాని తర్వాత ఎదురుకోలు ఉత్సవం, హల్దీ అంటాం కదండి, ఆ ఉత్సవం మనకు ఉంటుంది. మళ్ళీ 6వ తారీఖు శ్రీరామనవమి రోజున ప్రొద్దున పూట 9:30కి అద్భుతమైన భద్రాచలంలో ఎలా అయితే రామ కళ్యాణం జరుగుతుందో అలానే ఇక్కడ కూడా మనం రామ కళ్యాణాన్ని నిర్వహించబోతున్నాం. మీరందరూ కూడా తప్పకుండా బంధు మిత్ర పరివారంతో సహా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొనాలి. పట్టణంలోని తిరుపెల్లి శ్రీ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని చేపట్టగా మహిళలు భక్తి ప్రపత్తులతో పూజాది క్రతువుల్లో పాలు పంచుకున్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని తిరుపెల్లి శ్రీ రామాలయంలో వేడుకలను వైభవంగా జరుపుతున్నారు. గత నెల 30వ తేదీ నుండి 6వ తేదీ వరకు బ్రాహ్మణ సమాజ్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు వివిధ ఆధ్యాత్మిక క్రతువులను భక్తి శ్రద్ధల నడుమ జరుపుతుండటంతో కోలాహల వాతావరణం నెలకొంది. ఇందులో భాగంగానే బుధవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ మహిళలు ప్రత్యేక పూజలు జరిపారు. పండితుల సూచనల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కుటుంబాలు యోగక్షేమాలతో ఉండాలని కాంక్షిస్తూ కుంకుమార్చన కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. చెప్పండి ఒకసారి. ఉద్ధరితోటి ఆ పోక పైన నీళ్ళు వేసి ఓం గణపతి భవామహే కవిం కవీనామి అక్షర పోక విద్వాసులు పాదయోగాదులు సమర్పయామి, హస్తయోగాదులు సమర్పయామి, శ్రీ మహారాజ్ఞాం సమర్పయామి. శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆదివారం మూల విరాటాభిషేకం, పుణ్యహవచనం, శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా జరపనున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. సాయంత్రం పురవీధుల గుండా శ్రీ సీతారామచంద్రుల శోభాయాత్ర సైతం ఉంటుందని భక్తులు ఆధ్యాత్మిక వేడుకల్లో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. శంకు గంట పెట్టడం జరిగింది. అక్కడ అక్షర వేసి దండం పెట్టండి. భూష్ణే ప్రజాపతిశ్చైవ అగ్రే గంగా సరస్వతి గణపతి పూజనం చ కరిష్యే. రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారి సౌకర్యార్థం క్షేత్రస్థాయిలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం భీంపూర్ మండల కేంద్రంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయగా అధికారులు పలు వివరాలను వెల్లడించారు. నిరుద్యోగ యువత ఆర్థిక వృద్ధి సాధించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టింది. పథకానికి ఇప్పటికే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలోనూ దరఖాస్తుదారులకు ఇబ్బంది కలగకుండా హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం భీంపూర్ మండల కేంద్రంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయగా అధికారులు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ గడ్డం గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా చేయూత అందించడం జరుగుతుందన్నారు. అర్హులైన వారికి అందించే రుణాలకు సంబంధించిన రాయితీ వివరాలను వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులు మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లను సద్వినియోగం చేసుకోవాలని, ఎటువంటి సందేహం ఉన్నా సిబ్బందిని సంప్రదించవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకము రాజీవ్ యువ వికాసము. ఇది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి చదువుకున్న నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి ఏర్పాటు చేసిన పథకము. ఇందులో మనకు వ్యవసాయము, తర్వాత సేవా రంగము, వ్యాపారము, పారిశ్రామికము మొదలైన సెక్టార్లు ఉంటాయి. వ్యవసాయానికి 21 నుంచి 60 సంవత్సరాలు, మిగతా వాటికి 21 నుంచి 55 సంవత్సరాల వయసు ఉన్న వారు అర్హులు. వీళ్ళ కోసం మన మండల స్థాయిలో రాజీవ్ యువ వికాస పథకము హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో మండల ప్రజలందరూ ఇక్కడ దరఖాస్తు ఫామ్లను కూడా మనం అందుబాటులో ఉంచినాము.
ఇక్కడ మండల కార్యాలయానికి వచ్చి మరి మీ దరఖాస్తు నింపడంలో మీకు ఏమైనా సమస్య ఉన్నా కూడా మా మండల కార్యాలయ సిబ్బంది మీ దరఖాస్తు నింపి మీకు ఎట్లాంటి పథకము అవసరమవుతుంది ఆ గ్రామానికి సంబంధించిన దాని గురించి కూడా సాయం అందించడానికి మనం ఇక్కడ సిబ్బందిని తగిన శిక్షణ ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మండల ప్రజలందరూ ఈ పథకాన్ని వినియోగం చేసుకొని అత్యధిక మొత్తంలో దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నాము. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మరి విడివిడిగా కార్పొరేషన్ల వారిగా మరి మన ప్రభుత్వం నుంచి టార్గెట్లు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా వారికి సంబంధించిన దాంట్లో దరఖాస్తు చేసుకోగలరు. దీంట్లో మరి వికలాంగులు, తర్వాత మహిళలు, వితంతువులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకుంటే ఆయా రంగాలలో వారు పెట్టుకున్న దాంట్లో వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి లోన్లు మంజూరు చేయడం జరుగుతుంది. తర్వాత వీరికి కూడా ఆ రంగాలకు సంబంధించిన శిక్షణ ఇచ్చి అందులో ఉపాధి పొందడానికి ఎట్లాంటి మెరుగైన అవకాశాలు ఉంటాయో దానిని మరి మన ప్రభుత్వం ద్వారా కల్పించడం జరుగుతుంది. కాబట్టి మండల ప్రజలందరూ మరి మన మండల ప్రజా పరిషత్ కార్యాలయం వీపూర్లో ఏర్పాటు చేసినటువంటి ఈ రాజీవ్ యువ వికాసం పథకం యొక్క ఆ దరఖాస్తులను నింపి ఈ పథకాన్ని వినియోగం చేసుకుంటారని కోరుతున్నాము. నిషాన్ ఘాట్ 170 కాలనీలలో పేదలకు కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. అధికార యంత్రాంగం వెంటనే స్పందించి నిరుపేదల ఇక్కట్లను పరిష్కరించాలని ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని నిషాన్ ఘాట్ మావలలోని 170 సర్వేలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న పేదలకు కనీస మౌలిక వసతులు కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సమస్యల సాధనే లక్ష్యంగా కలెక్టరేట్ ఎదుట చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు బుధవారంతో 17వ రోజుకు చేరుకున్నాయి. సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం దృష్టి సారించాలని డిమాండ్ చేస్తూ కాలనివాసులు నిరసన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పేదలు నివాసముంటున్న కాలనీలలో కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. తాగునీరు, కరెంట్, రోడ్డు సౌకర్యాలను కల్పించడం లేదని అన్నారు. 58 జీవో కింద పట్టాలు ఇవ్వాలని పోరాడుతున్నా ఫలితం లేదని, వెంటనే ప్రభుత్వం అధికారులు స్పందించి పేదలకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నేటికి కనీస వస్తువులు కావాలని 17 రోజులుగా నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. నేటికి 17 రోజులు. కేవలం డిమాండ్లు, గొంతెమ్మ కోరికలేం కావు. తాగునీరు కావాలని, కనీసం తాగటానికి నీరు, జీవించుకోవటానికి కరెంటు సౌకర్యం, కనీసం దోమలు, పాములలో జీవనం కొన్ని సంవత్సరాలు గడుపుతూ ఉన్నారు. అదేవిధంగా రోడ్లు, కనీసం రోడ్లను నడవటానికి, ప్రయాణం చేయాల, కాలనీలో పోవాలన్న రోడ్డు సౌకర్యం. ఈ 3 మౌలిక వస్తువులతో పాటు 58 జీవో ప్రకారం మొన్ననే అసెంబ్లీలో 58 జీవో ప్రకారం ఎవరైతే నిరుపేదల పట్టాలు ఆక్యుపైడ్లలో, ప్రభుత్వ భూములలో ఇవ్వాలని సిపిఐ శాసనసభ పక్ష నాయకులు పూనంనేని గారు మొన్ననే మేము అక్కడ ఆర్గ్యుమెంట్ చేయించినాం అసెంబ్లీలో. ప్రభుత్వం కూడా స్పందించింది. 58 జీవో ఓకే, కానీ 59 జీవోలు అవినీతి అక్రమాలు కొన్ని జరిగినాయని చెప్పి వాస్తవం. మా డిమాండ్ అయితే 17 అయినా అధికారులు నిద్రపోతున్నారని అడుగుతున్నాం. జైనత్ మండలం పిప్పర్వాడ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు హర్యానా రాష్ట్రం భాష, సంస్కృతి, సాంప్రదాయాల గురించి ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. హర్యానా రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించిన చిత్రలేఖనం, డ్రామా, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ మేరకు హెచ్ఎం శశికళ మాట్లాడుతూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ద్వారా వివిధ రాష్ట్రాల ప్రజల మధ్య పరస్పర అవగాహన, సహకారం, సాంస్కృతిక మార్పిడి జరుగుతుందని అన్నారు. ప్రజల మధ్య అనుబంధం పెరిగి ఒకరి సంస్కృతి మరొకరు తెలుసుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.
సీసీఐ సాధనా కమిటీ ఆధ్వర్యంలో సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం 15వ రోజుకు చేరుకోగా వ్యవసాయ కార్మిక సంఘం నేతలు బీఆర్ఎస్ నాయకులు కూర్చున్నారు. ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో లంకా రాఘవులు, దాసరి రమేష్, పోచక్క, ఆరిఫా, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ సీసీఐ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే నిధులు కేటాయించాలని, ఈ విషయంపై ఎంపీ ఒత్తిడి పెంచాలన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేషన్ దుకాణాలలో కొనసాగుతున్న సన్న బియ్యం పంపిణీ. పలు గ్రామాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. సీసీఐ పునరుద్ధరణపై కేంద్ర మంత్రిని కలిసిన సాధనా కమిటీ ప్రతినిధులు. ఫ్యాక్టరీ ఆవశ్యకతను వివరించిన మాజీ మంత్రి జోగురామన్న పునఃప్రారంభంపై తగు నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ. ముగిసిన 10వ తరగతి వార్షిక పరీక్షలు. కేంద్రాల నుండి సంతోషంగా బయటకు వచ్చిన విద్యార్థులు 7వ తేదీ నుండి మూల్యాంకనం ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.